శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. మేషరాశి వారికి ఏప్రిల్ 15వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. మేషరాశిలో రవి యొక్క ప్రభావం అద్భుతంగా కనబడుతోంది. ద్వితీయ స్థానంలో బృహస్పతి, చతుర్థంలో కుజుడు నీచబడ్డాడు. అలాగే షష్ఠస్థానంలో కేతువు, అలాగే చూసుకుంటే వ్యయం ఖర్చు పెట్టే స్థలంలో మాత్రం మనకు 4 గ్రహాలు కనిపిస్తున్నాయి. 1 రాహు, 2 శని, 3 బుధుడు, 4 శుక్రుడు ఇవి కనిపిస్తున్నాయి. సో మేషరాశి వారికి ఇలా ఉన్నప్పుడు ఆర్థిక వ్యవహారం ఏ విధంగా ఉంటుంది? ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నాల్లో కొంతవరకు సక్సెస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే రవి రాశిలోనే ఉన్నాడు కాబట్టి కొంచెం కోపం తగ్గించుకోవాలి. తన కోపమే తన శత్రువు అన్నట్టుగా షార్ట్ టెంపర్గా తీసుకుంటున్న నిర్ణయాలు కొంచెం బలోపేతం కాకుండా బలహీనపరిచే అవకాశం ఉంది. అంచేత ఉద్యోగాలు వచ్చినా కూడా స్పాంటేనియస్గా రియాక్ట్ అవ్వకుండా దాన్ని కొంచెం నిదానంగా ఒకరోజు ఆగి ఆలోచించి వెళ్ళాలా వద్దా కంపాటబిలిటీ అని చూసుకుని అప్పుడు వెళ్ళడం ప్రయత్నం చేయండి. అలాగే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కొత్త వ్యాపారాలకి ఎన్హాన్స్మెంట్ చేసుకోవడానికి ఎవరో పక్కన ఉన్న వాళ్ళు ఇది చేస్తే బాగుంటుంది కొంచెం ఎంకరేజ్ చేసినంత మాత్రాన్ని అందులో వెళ్ళడానికి ప్రయత్నం చేయకండి. ఎందుకంటే మీ 12 ఇంట్లో 4 గ్రహాలు కూర్చున్నాయి ఖర్చు పెట్టించడానికి. ఏ గ్రహం మిమ్మల్ని ప్రోత్సహించి అలా ఖర్చు పెట్టిస్తుందో మనకు తెలియదు. అందుకోసం అంటే రాశిలో రవి ఉన్నప్పటికీ కూడా ఒక స్థితిని ఒక స్టేటస్ని ఇవ్వడం ప్రయత్నం చేస్తాడు. అదొక పాయింట్ పాజిటివ్గా ఉంది. బట్ అంటే ఖర్చు పెట్టేటప్పుడు మాత్రం ఒక రోజు నిదానంగా ఆలోచించి ప్లాన్ చేసి చేయండి. ఓకే, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. 5% పెరిగే అవకాశం ఉందండి. అలాగే విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న విద్యార్థులకి కొంత అనుకూలంగా ఉంది. విదేశాల్లో చదువుకున్న విద్యార్థులకి ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నాల్లో కూడా సక్సెస్ఫుల్ కనబడుతుంది. అలాగే విదేశాలు వెళ్ళి సెటిల్ అవుదామని కూడా మాత్రం ఈ 15 రోజులు పెద్ద అనుకూలమైన వాతావరణం లేదు కాబట్టి కొంచెం నిదానంగా ఉండగలిగితే బాగుంటుంది. అలాగే మనం ట్రేడింగ్ చేసేటప్పుడు ఇది సరైన సమయం కాదు. ఈ 15 రోజులు ట్రేడింగ్కి వెళ్ళి ముందుకెళ్ళి ఖర్చు పెట్టడం అనేది అంత పాజిటివ్ సైన్గా కనిపించట్లేదు. శుభవార్తలు వింటారు, శుభమైన కార్యాలు చేస్తారు, అలాగే మధ్యవర్తిత్వం వహిస్తారు. అనవసరమైన వాటికి కూడా ఎక్కువ ఖర్చులు పెట్టే అవకాశం బాగా కనబడుతుంది. ఇదిలా ఒక పక్కన ఉంటుండే కానీ విశేషంగా చెప్పుకోవడానికి గురుడు ద్వితీయంలో ఉన్నాడు కాబట్టి ఈ అనవసరం అంటే కుటుంబ పరంగా కుటుంబంలో ఉన్న వాళ్ళందరి కోసమని ఏదో ఒక చెల్లెలు అనుకోండి, అక్కలు అనుకోండి, అన్నదమ్ములు అనుకోండి, ఏదో శుభకార్యం అనుకోండి దానికోసం మీ చేతుల మీదుగా ఖర్చు అయ్యే అంటే శుభకార్యాని కోసం ఖర్చు అయ్యే అవకాశాలు బాగా కనబడుతాయి ఈ 15 రోజుల్లోని. ఇదిలో ఒక పక్కన ఉంటుండగానే మనకు యోగము, దోషము ఇవన్నీ మాట్లాడుకుంటుంటే ఆరోగ్య విషయం కూడా చూసుకోవడం చాలా అవసరం పడుతుంది. ఆరోగ్య విషయానికి వచ్చినప్పుడు 6వ ఇంట్లో కేతు యొక్క ప్రభావం ఇంకా కొంత ఉంది. ఈ కేతు యొక్క ప్రభావం ఉంది కాబట్టి వెళ్తూ ఇంకా కేతు ఇంకా అక్కడ నుండి బయలుదేరిపోతాడు. వెళ్తూ యోగిస్తాడా అవయోగం ఇస్తాడా అంటే ఏదన్నా చిన్న అనారోగ్యాలు ఉంటే దాన్ని చిన్న మైన్యూట్గా ఆపరేషన్ చేసి తీసుకెళ్తాడు కాబట్టి దానికోసం మీరు భయపడక్కర్లేదు. అలాంటిది ఏదైనా డాక్టర్స్ కనుక గైడ్లైన్స్ ఇస్తే దాన్ని చేసుకుని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. డెఫినెట్గా సక్సెస్ఫుల్ కనబడుతుంది. దక్షిణామూర్తి మహామంత్రం చదవండి, రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.